వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ఈ శ్లోకము రాబోయే శ్లోకం కూడా చాలా ముఖ్యమైనవి అని వీటి భావాన్ని బట్టి తెలుస్తోంది. సాధకులు ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మళ్ళీ మళ్ళీ సాధన చేయాలి. ఎందుకంటే సంసార బంధ విముక్తికి, పరమాత్మ స్వరూప ప్రాప్తికి, మోక్షం పొందటానికి రాజబాట ఇక్కడ చెప్పబడింది. జీవుడు చేసేటువంటి సమస్త కర్మలకి త్రిగుణములే కర్త. ఆ త్రిగుణాలే, ఆ మనస్సే ఇంద్రియాల చేత కర్మలను చేయిస్తూ ఉంటుంది. కనుక వివేకం చేత జీవుడు తాను వాస్తవంగా గుణాల కంటే వేరుగా ఉన్నానని, గుణాలకు దేహేంద్రియాలకు సాక్షి ఆత్మ అని ఈ విషయం ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడే అతడు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఈ జగన్నాటకం నందు మనస్సు త్రిగుణాలే కర్త. తన నాటకంలో ఉండేటువంటి ఒక దీపంలాగా సాక్షిగా ఉన్నాడని తెలుసుకోవాలి. ఎవరైతే అలా తెలుసుకుంటారో అతడు తప్పకుండా మోక్షాన్ని పొందుతాడు. భగవానుడు తెలిపినటువంటి ఈ సత్యాలని బహు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది అవివేకులు ఇంద్రియాలే అని అనుకుంటూ విపరీత సంసార సాగరంలో పడిపోతూ ఉంటారు. కనుక అవన్నీ జాగ్రత్తగా తెలుసుకుని సత్వరజస్తమో గుణాలని దాటి పరమాత్మను చేరుకోవాలి. జై గురుదత్త.